హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత. ఈరోజు మా వీడియో అయితే భద్రాచలం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పరమశాలకి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. మనిషికి 60 రూపాయలు అయితే పట్టేదండి టికెట్కి. చూసారు కదా గోదావరి ఎంత బాగుందో. మేమైతే బోట్ రైడ్ ఎక్కడం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే బోట్ని స్టార్ట్ చేస్తారు. సూర్యుడిది కిరణాలు గట్రా చాలా బాగుందండి. వ్యూ అయితే అదిరిపోయింది బోట్ రైడ్లో. మేము కొంచెం మధ్యాహ్నం వెళ్ళాం, అయినా చాలా బాగుంది, చల్లగా వచ్చింది గాలి. ఇక్కడైతే వాటర్ అయితే జల్లుకుంటున్నామండి. ఇది గంగా నది వాటర్ అని చెప్పి. చూసారు కదా, చూడటానికి ఎంత బాగుందో. మొత్తం అంతా కూడా గోదావరి అండి. చూసారు కదా, మా ఫ్యామిలీ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మా అత్త వాళ్ళు, మా చెల్లెలు మమ్మల్ని అయితే అవతల సైడ్కి తీసుకెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ దిగుతుందని చెప్పి దాని గురించి మేము పరమశాల నుంచి అవతల వైపుకి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం బోట్ ఆపారు. తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్. వీళ్ళకైతే ఒక డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తారనేది ఉంది. దాని గురించి అంతవరకే తిప్పుతారు. మాకైతే ఇవిడ ఎక్కడం వల్ల అవతల వైపుకి తీసుకెళ్లారు. కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. కానీ బోట్ రైడ్ అయితే బాగుందండి. ఇక్కడైతే అక్కడి నుంచి బయటికి రాగానే మొత్తం వీధి నిండా కూడా బొమ్మలేనండి. మొత్తం పిల్లలకి అంటే ఎన్ని బొమ్మలైనా కొనుక్కోవచ్చు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సీతాదేవిని అపహరించిన ప్లేస్ అండి ఇది. అదైతే చాలా, ఇక్కడ బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి అయితే లోనికి ఫోన్ అలౌ అయితే లేదు. కానీ అమ్మవారిది బాగుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి లోన్ మొత్తం అంతని. కానీ గుడి బాగుందండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎటువంటి గొడవలు, ప్రశాంతంగా ఉంటుంది అది. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళిన తర్వాత లాకర్లో అయితే ఫోన్ పెట్టాలండి. ఫోన్ అయితే ఎలా ఉండదు. స్టార్టింగ్ అయితే ఇక్కడ ముగ్గులు గట్ట వేస్తున్నారు బాగా. ఇదైతే లోనికి వెళ్ళే రూట్ అండి. తర్వాత మళ్ళీ మేము ఇక్కడ సీతాదేవి చీర ఆరేసిన ప్లేస్కి అయితే వస్తున్నామండి. ఇక్కడైతే ఇలా లైన్గా వెళ్తున్నారు.
ఇక్కడైతే చెప్పులైతే ఇక్కడ విడిచేసి వెళ్ళాలండి. ఇక్కడ పసుపు రాసిన రాయి అయితే రాముడు సీతాదేవి చీరలు ఆరేసినప్పుడు ఎవరు రాకుండా అక్కడ కూర్చుని కాపలా కాసే చోటు అంటండి అది. అక్కడ లైన్స్ ఉన్నాయి కదండి, వైట్ లైన్స్ బ్లాక్ లైన్స్, అక్కడ అమ్మవారి చీర ఆరేసినదంట అండి. ఇక్కడైతే మమ్మల్ని మ్యాట్ మీద నడమన్నారు, ఎందుకంటే అక్కడ ఏ రాయ ఎటువంటిదో తెలియదు కదా అని చెప్పి మ్యాట్ మీద నడమన్నారు. అదైతే ఏమీ కాదు, నార్మల్ ప్లేస్. మిగిలిన అన్ని దిక్కులను కూడా అక్కడ ఏదో ఒక అమ్మవారి చీర ఉండము, ఏదో పవర్ఫుల్ ఏదైనా ఉండమో అక్కడ ఉండేది, దాని గురించి అని చెప్పి మ్యాట్ మీద వెళ్ళమనేవారు. ఇది సీతాదేవి చీర ఆరేసిన ప్రదేశం అండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.